ఈ నెల 30వ తారీఖున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలంటూ పలు డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతూ ఈ నెల 30వ తారీఖున విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని ఆరోపిస్తూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ సమస్యకై ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు అక్టోబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత వృత్తి విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల బంద్కు పిలుపునిచ్చింది. విద్యారంగం నిద్రావస్థలో ఉందని, విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. గత 6 ఏళ్లుగా 8,000 కోట్లకు పైగా ఫీజులు బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేయడంతో నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టోకెన్లు ఇచ్చి దశలవారీగా బకాయిలు విడుదల చేస్తున్నామని హామీ ఇచ్చినా 23 నెలలు గడుస్తున్న హామీలు గాలికి వదిలేస్తారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ రావడం లేదంటూ కారణంగా విద్యా సంస్థల యజమానులు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుండి బలవంతంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ తెలియజేశారు. ఈ కారణంగా అనేక మంది పేద విద్యార్థులు తమ చదువులకు దూరం కావాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు భరోసా ఇచ్చే విధంగా ఫీజుల చెల్లింపు కోసం ప్రభుత్వం హామీ ఇచ్చింది. వెంటనే జీవో జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్, డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల బకాయిల్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో సైతం నిధులు విడుదల చేయక అభివృద్ధి పనులు ఆగిపోయాయంటూ తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే ఈ సమస్యపై స్పందించాలంటూ నవంబర్ మొదటి వారంలోగా బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని సమీకరించి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేని అడ్డుకుంటామంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. అక్టోబర్ 30న తలబెట్టిన బంద్ను విజయవంతం చేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలు సమ్మె సైరను మోగించేందుకు రెడీ అయ్యాయి. భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో నవంబర్ 3 నుంచి రాష్ట్రంలోని కాలేజీల బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమైక్య నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించిన సమైక్య ఇక ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. తెలంగాణలో నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించాయి ప్రైవేట్ కాలేజీలు. ఇక ఉన్నత విద్యా సంస్థల సమైక్య జనరల్ బాడీ మీటింగ్లు ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చకపోతే మార్చి, ఏప్రిల్లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్కాట్ చేస్తామంటూ హెచ్చరించారు. బకాయిలు అడిగితేనే ప్రభుత్వానికి విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయని, బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దీపావళి నాటికి 1,200 కోట్లకు బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదంటూ కాలేజీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దసరాకి 600 కోట్లు ఇస్తామని చెప్పి 200 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన బకాయిలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బకాయిల విడుదలపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సమైక్య ప్రతినిధులు ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెలబోసుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలంటూ నిర్ణయించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తీవ్రతరం చేస్తూ నవంబర్ మొదటి వారంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బందితో చలో హైదరాబాద్ నిర్వహించాలంటూ ప్రొఫెషనల్ కళాశాలలు యోచిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయని, వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రాంలను అభ్యసిస్తున్నటువంటి 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ఎక్కువ మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడి ఉన్నారని, సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారంటూ తెలంగాణ ఉన్నత విద్యా సంఘాలు సమైక్య తెలిపింది. ఇదిలా ఉంటే నవంబర్లో 1వ తేదీలోగా 900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలి. మిగతా 9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమం చేపడతాం. ఒకరోజు 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ని దిగ్బంధిస్తామంటూ ఇక ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్ హెచ్చరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే తొలుత 900 కోట్ల ఫీజు బకాయిల్ని ఈ నెలాఖరులోగా చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నవంబర్ 3 నుంచి కాలేజీలని నిరవధికంగా బంద్ పాటిస్తామంటూ స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో తెరవబోమంటూ తేల్చి చెప్పారు. తాము ఇళ్లలో కూర్చోబోమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ చెప్పారు. అయితే 3 నుంచి 10వ తేదీ వరకు రోజుకో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఆ మధ్యన ఒకరోజు 2 లక్షల మంది అధ్యాపకులతో ఆందోళన చేపడతామని, మరో రోజు 10 లక్షల మందితో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామంటూ వివరించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే మార్చ్, ఏప్రిల్ నెలలో జరిగే పరీక్షల్ని సైతం బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు. మిగతా 9,000 కోట్లను 2026 మార్చి 31 లోప విడుదల చేయాలని, ఆ మేరకు రోడ్ మ్యాప్ని, క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్యాలెండర్ను జీవో రూపంలో విడుదల చేయాలని కోరారు. అయితే 2025, 26 బకాయిల్ని సైతం సకాలంలో విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మైనార్టీ కాలేజీల బకాయిల్ని సైతం నవంబర్ 1వ తేదీలోపు చెల్లించాలంటూ కోరారు. 4-5 నెలలుగా మేమంతా ఉద్యమిస్తున్నాం, 300 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చామంటూ దాటవేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే మంత్రులు మాకు సహకరించడం లేదని, కొందరు అధికారులు మంత్రులను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ విషయాన్ని పరిశీలించి కాలేజీని ఆదుకోవాలంటూ వారు కోరుతున్నారు. చూద్దాం బంద్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ప్రభుత్వం మరి వారి డిమాండ్స్ నెరవేర్చబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.